వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. మనం అంతర్జాతీయ సంస్థల గురించి చర్చిస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైనటువంటి సంస్థ G20 దేశాలు. ఈ G20 కంట్రీస్ మనం పరిశీలించినట్లయితే ఒక గ్రూప్గా ఇవాళ ప్రపంచంలో చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలని, అంతర్జాతీయ వ్యాపారాన్ని, సమస్య పరిష్కారంలో ఉమ్మడిగా ఉన్నాయి. వాటిని మనం చూసినట్లయితే ఈ G20 కూటమి అనేది ఏమిటి, దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఏర్పడడానికి కారణాలు ఏంటి, రీసెంట్ మీట్స్ ఎక్కడ జరిగినాయి, ఎక్కడ జరగబోతున్నాయి అన్నది స్టూడెంట్కి తప్పనిసరిగా కూడా అవగాహన ఉండాలి. ఎంచేతనంటే ఎగ్జామినేషన్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఇటు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కానీ రాయాలి అంటే మనకి దాని యొక్క చారిత్రక నేపథ్యం మీద అవగాహన ఉండాలి, కరెంట్ ట్రెండ్ కూడా తెలియాలి. G20 దేశాల కూటమి ఎలా ఏర్పడింది, అసలు G20లో ఏ దేశాలు ఉన్నాయి మనం పరిశీలించినట్లయితే పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ వైపు, తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలన్నిటి మధ్య అంతర్జాతీయపరమైనటువంటి వర్తకం బాగా జరుగుతూ ఉంది. అయితే ఈ దేశాల మధ్య 1997-99 మధ్య మనం పరిశీలించినట్లయితే ఆర్థిక విచ్ఛిన్నత అనేది వచ్చింది. ఆర్థిక విచ్ఛిన్నత ఏమయ్యా అంటే ఇది ఎకనామిక్ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ ఈ దేశాల మధ్య ఎప్పుడైతే వచ్చిందో అన్నీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క దేశం ప్రయత్నం చేసేదానికంటే కూడా మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే మన ఆర్థిక వ్యవస్థలను స్థిరత్వం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మొత్తం 19 కంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 19 కంట్రీస్ కూడా దాదాపుగా కూడా ఎదుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అని చెప్పేసి అనొచ్చు. ప్లస్ దీంతో పాటు ఇంకొక దాన్ని కూటమిని కూడా కలుపుకున్నారు. అదేంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం EU 19 ప్లస్ EU 20, 19 ప్లస్ EU అంటే యూరోపియన్ యూనియన్ ఎన్ని దేశాలు ఉన్నాయో మనకు తెలుసు. యూరోపియన్ యూనియన్లో రైట్ నౌ 27 మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దేర్. అంటే అప్పటికి ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అప్పుడు యూరోపియన్ యూనియన్ మరియు ఈ యొక్క 19 దేశాలు ఇటు తూర్పు పసిఫిక్ కానీ, మనకి పశ్చిమ పసిఫిక్ కానీ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటివి కొన్ని మధ్య దేశాలు కూడా కలుపుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను స్థిరత్వం చేసుకోవడం కొరకు ఏర్పడినటువంటి గ్రూప్ కాబట్టి దీన్ని G20 దేశాల కూటమి అని చెప్పేసి పిలుస్తారు. ఈ దేశాలన్నీ కూడా చాలా బలమైన కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో భారతదేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. భారతదేశం యొక్క మీట్ కూడా మనకు జరిగింది తెలుసు. 2023 సంవత్సరాన్ని మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి బస్సుల మీద, రైళ్ల మీద, ఇంకా మనకి పబ్లిక్ ప్లేసుల్లో కూడా G20 స్టిక్కర్స్, G20 అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా కనిపించింది మనకి. అంటే చాలా కాలం తర్వాత భారతదేశం కూడా ఈ G20 గ్రూప్కి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా న్యూఢిల్లీలో 2023 సమిట్ కూడా జరిగింది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ మీట్ మనకి 2008లో మీట్ అయ్యారు, వాషింగ్టన్ USAలో మీట్ అయ్యారు. ఆ తర్వాత చాలా మీట్లు జరిగినాయి. మనకి 17th మీట్, 18th, 19th, 20, 21 కరెంట్ అఫైర్స్ పరంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏ విద్యార్థి అయినా సరే మొత్తం మీట్స్ గుర్తుపెట్టుకోకపోయినా కానీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క మీట్స్ గుర్తుపెట్టారు. 17th మీట్ ఎక్కడ జరిగింది అంటే 2022 నవంబర్, అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్, డిసెంబర్ మధ్య జరుగుతుందన్నమాట. ఇండోనేషియాలో జరిగింది. తర్వాత మనకి 18వ మీట్ చూసినట్టు 2023 ఇండియా న్యూఢిల్లీలో జరిగింది. 19వ మీట్ వచ్చేసి 2024 బ్రెజిల్లో జరిగింది. 2025 మీట్ జరగాలి దక్షిణాఫ్రికా.
దక్షిణాఫ్రికాలో గోయింగ్ టు బి హెల్డ్. 2026 డిక్లేర్ చేశారండి. 2026 వచ్చేసి అమెరికాలో జరగబోతుంది. ఓకే, బాగానే ఉంది. ఈ సదస్సులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా. మరి ఈ సదస్సుల యొక్క ప్రాధాన్యత అంశాలు ఏంటి అంటే, కొన్ని ప్రాధాన్యత అంశాలు మనం అంతర్జాతీయంగా చెప్పుకుంటూ ఉంటే సేమ్గా వస్తూ ఉంటాయండి. కానీ యూపీఎస్సీ వాళ్ళు, సివిల్ సర్వీసెస్ వాళ్ళు కానీ, గ్రూప్ 1 వాళ్ళు కానీ డిస్క్రిప్టివ్ టైప్లో ప్రశ్న రాసేటప్పుడు ఆ యొక్క అంశం మీద మనకి పూర్తి అవగాహన ఉంటే బాగా రాయగలుగుతాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 2023 మీటింగ్ తీసుకుందాం మనం. ఇక అన్నింటిలో అవే నడుస్తుంది దాదాపుగా అటు ఇటుగా. 2023లో తీసుకుందాం మనం. 2023లో ఉన్నటువంటి ఆ యొక్క మీటింగ్ యొక్క ఎజెండా ఏంటి అని చూసినట్లయితే మనకి క్లియర్గా మీకు ఇక్కడ నేను పాయింట్స్ రూపంలో ఇచ్చాను చూడండి బోర్డు మీద. ఒక 7 పాయింట్స్ నేను నమోదు చేశాను. ఒకటి, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. మనకి ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేయటం, ప్రారంభంలో ఉక్రెయిన్ బాగా బలహీనపడిపోవటం, తర్వాత ఉక్రెయిన్కి పశ్చిమ ఐరోపా దేశాలు మరియు అమెరికా దేశం యొక్క సపోర్ట్ రావడంతో సో ఉక్రెయిన్ కూడా ఇంకా యుద్ధం సంఘర్షణలో గట్టిగా నిలబడి ఉంది. యుద్ధం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, ఈ సంఘర్షణ ఆపాలని చెప్పేసి ఇక్కడ పిలిపించాం. తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అంటే వెనుకబడినటువంటి వర్తమాన దేశాలు, వెనుకబడినటువంటి దేశాలన్నీ కూడా మనకి ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయండి. ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు మొత్తాన్ని కలిపి వాళ్ళ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మనం ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి అంటాం. ఈ ఆఫ్రికన్ యూనియన్ని ఈ G20లో మనం కలుపుకున్నట్లయితే ఇంకా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా గొప్ప ఆర్థిక వ్యవస్థలుగా ఏర్పడతాయి. 2023 సమావేశాన్ని మీరు పరిశీలించినట్లయితే దాని యొక్క థీమ్ ఏంటయ్యా అంటే వసుదైక కుటుంబం. అంటే ఒకే కుటుంబం, ఒకే భూమి, ఒకే భవిష్యత్తు. మనమంతా కూడా ఏమిటయ్యా అంటే ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం లాగా ఉండాలి అనేది ఇండియా యొక్క భావన. ఇది మనకి ప్రాచీన సంస్కృతి నుంచి మనకు వస్తూ ఉంది. ఆ డిక్లరేషన్ ఇచ్చాం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. ఇక్కడ చూడండి 19 దేశాలు పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్నటువంటివి. యూరోపియన్ యూనియన్ 27 దేశాలు. మళ్ళీ ఆఫ్రికన్ యూనియన్లో అక్కడ దాదాపుగా కూడా మోర్ దాన్ 50 దాకా ఉన్న అక్కడ కూడా ఉన్నాయి దేశాలు. ఇవన్నిటి కలిపితే ఎన్ని దేశాలు అవుతున్నాయి? ఎన్ని దేశాలు అవుతున్నాయి? ఇవన్నీ కలిపితే చాలా దేశాలు అవుతున్నాయి. మరి అంతా కుటుంబమే కదా యాక్చువల్గా భారతదేశం అక్కడ పిలిపించింది. తర్వాత వచ్చేసి మనకి ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటే ఏంటంటే తూర్పు ఐరోపా దేశాలకు కూడా మనం బిజినెస్ని వ్యాప్తి చేయాలి. తూర్పు ఐరోపా దేశాలకు కూడా బిజినెస్ వ్యాప్తి చేసి ఆ దేశాలతో కూడా వ్యాపారం చేసినట్లయితే వర్తక వాణిజ్య పరంగా మనం బాగా అందరం డెవలప్ అవుతాము. ఇది ఒక అంశాన్ని ఇచ్చాం. తర్వాత ప్యారిస్ మీట్ గోల్స్ మనకు తెలుసు. 2015 మనకి ప్యారిస్ మీట్ అంటే క్లైమేట్ చేంజ్ గురించి COP15 అని చెప్పేసి 27, 28 ఇన్ని చాలా సమిట్స్ జరిగినాయి. దాని లక్ష్యాలు మనకు తెలుసు, పర్యావరణాన్ని కాపాడటం. పర్యావరణాన్ని కాపాడటానికి ఏం చేయాలి? ఈ దేశాలన్నీ కూడా వాటి యొక్క ఇంధన శిలాజాలు ఏ అయితే హానికరంగా ఉన్నాయో వాటిని తగ్గించాలి. ఉదాహరణకి బొగ్గు, పెట్రోలియం, డీజిల్ ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని తగ్గించి దేనికి రావాలి? మనం రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి రావాలి. అంటే గ్లోబల్ కాన్సెప్ట్ ఏంటంటే 1.5 degrees సెల్సియస్ బై 2030 కల్లా మనం రీచ్ అవ్వాలని చెప్పుకున్నాను. 1.5 అంటే గ్లోబల్ టెంపరేచర్ని 1.5 తగ్గించినట్లయితే పర్యావరణం కొంతవరకు బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. 20 అబోవ్ ఉంది ఇప్పుడు యాక్చువల్ చెప్పుకోవాలంటే. దాన్ని తగ్గించడం కోసం ఈ దేశాలన్నీ కూడా కంకణం కట్టుకోవాలి, ఈ దేశాలన్నీ కూడా పూనుకోవాలి అని పిలిపించారు. తర్వాత ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత. ఆహార భద్రత ఏమిటా అంటే మనకి ఆహారం ముఖ్యంగా ఉండాలి. ఎటువంటి ఆహారం ఉండాలి? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉండాలి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎట్లా వస్తుంది? మిల్లెట్స్ ద్వారా వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ డెక్కన్ 20 అని, తర్వాత మహారిషి అని చెప్పేసి మనం ఏం చేసామంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆహార భద్రత, మిల్లెట్స్ యొక్క ఉత్పత్తులు పెంచాలని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాం. తర్వాత GBA అంటే గ్లోబల్ బయో
ఫ్యూయల్ అలయన్స్, ఇది ఒకటి తీసుకొచ్చాం జీబీఏ. అంటే జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి. శిలాజ ఇంధనాలను కాకుండా జీవ ఇంధనాలను ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తామో, ఎప్పుడైతే వినియోగం చేస్తామో అప్పుడు డెవలప్ అవుతామని చెప్పేసి 2023లో ఇచ్చినటువంటి ఎజెండా మీట్సే తర్వాత కంటిన్యూ అవుతున్నాయి. 24లో డిస్కస్ చేసాం బ్రెజిల్లో, 25లో నెక్స్ట్ మీట్ మనకి ఇక్కడ జరగాల్సి ఉంది. ఈ విధంగా G20 అధిక ప్రాధాన్యత కలిగి ప్రపంచంలో ఒక మంచి గ్రూప్గా ముందుకెళ్తుంది.